మల్టీప్లెక్సర్ని యూనివర్సల్ లాజిక్ డివైస్ అని ఎందుకు అంటారో ఈ రీల్లో తెలుసుకుందాం. రీల్ని ఎండ్ వరకు చూడండి. మల్టీప్లెక్సర్ ఆర్ మక్స్, దీనికి మెనీ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి. అవుట్పుట్కి రీచ్ అయ్యేదానికి ఓన్లీ వన్ ఇన్పుట్ లైన్ని మాత్రమే ఇది అలో చేస్తుంది. ఇప్పుడు మక్స్కి ఎలా తెలుస్తుంది ఏ ఇన్పుట్ లైన్ని మనం అవుట్పుట్కి పంపించాలి అని? మల్టీప్లెక్సర్కి సెలెక్ట్ లైన్స్ ఉంటాయి. ఈ సెలెక్ట్ లైన్స్ మక్స్కి చెప్తాయి ఏ ఇన్పుట్ లైన్ని మనం అవుట్పుట్కి పంపించాలి అని. సో ఇది ఓవరాల్ మల్టీప్లెక్సర్ కాన్సెప్ట్. ఇప్పుడు మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్, అసలు మల్టీప్లెక్సర్ని యూనివర్సల్ లాజిక్ డివైస్ అని ఎందుకు అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 to 1 మక్స్ తీసుకుందాం. దీనికి ఉన్న సెలెక్ట్ లైన్స్ని మనం ఇన్పుట్ వేరియబుల్స్గా యూజ్ చేసుకుందాం, లైక్ ఏ అండ్ బి. ఇన్స్టెడ్ మనం ర్యాండమ్ వాల్యూస్ని ఈ ఇన్పుట్ లైన్స్కి కనెక్ట్ చేయకుండా జీరోస్ అండ్ వన్స్ని పర్టికులర్ ప్యాటర్న్లో కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే ఏ అండ్ బి చేంజ్ అవుతాయో మక్స్ కూడా ఆటోమేటిక్గా డిఫరెంట్ ఇన్పుట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం ఇన్పుట్స్ని కేర్ఫుల్గా కనెక్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు అవుట్పుట్ కూడా మనం అనుకున్న లాజిక్ ఫంక్షన్ లానే ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్గా ఇన్పుట్స్ని చేంజ్ చేసాం కాబట్టి ఈ మల్టీప్లెక్సర్ ఒక AND గేట్, ఆర్ గేట్, XOR, XNOR, NAND, NOR అన్ని విధాలుగా పనిచేస్తుంది. అందుకనే ఈ మల్టీప్లెక్సర్ని మనం యూనివర్సల్ లాజిక్ డివైస్ అని అంటాము. సో ఇక్కడ దాకా రీల్ని చూసారు కాబట్టి మీ అందరికి ఒక క్వశ్చన్, ఇప్పుడు మల్టీప్లెక్సర్ అనేది యూనివర్సల్ లాజిక్ డివైస్ కాబట్టి మనం ఎందుకు ఇంకా లాజిక్ గేట్స్ని సర్క్యూట్స్లో యూజ్ చేస్తున్నాం? తెలిస్తే మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ దాకా రీల్ని చూసారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పేజ్ ఓపెన్ చేసి కాంటెంట్ అంతా చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఫాలో చేసుకోండి. నెక్స్ట్ రీల్లో మళ్ళీ కలుద్దాం.